శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ధ్రువునితో నారద మహర్షి మాట్లాడుతూ ఉన్నాడండి. చిత్తమును ధారణ చేయవలెను అంటే పై రూపమున ధరింపవలెను అన్నాం. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ఏ రకంగా ధ్యానం చేయాలి అనేటువంటిది వివరించారు నారద మహర్షి. అంటే ఆ రూపమును ధరించవలెను అని అర్థం అండి. చిత్తమును ధారణ చేయవలెను అంటే శాంతుడవై శాంతమూర్తిగను, నియమభాషణుడవై మితభాషిగను, సత్కర్మాచరణుడవై సత్కర్మరూపుడుగను ధ్యానింపవలెను. ఆయన్ని నువ్వు శాంతంగా ఉంటూ శాంతుడవై ఉండాలి, శాంతమూర్తిగా ధ్యానించాలి. నువ్వు నియమభాషణుడవై ఉండాలి, ఆయన్ని మితభాషగా ధ్యానించు. అడవిలో లభించిన ఆకులను, కాయలను, దుంపలను వాని రూపముగా భజించి మితముగా భుజించి ధ్యానింపవలెను. కనుక అడవిలో దొరుకుతాయి, ఆకులు దొరుకుతాయి, కాయలు దొరుకుతాయి, దుంపలు ఏవో ఉంటాయి కదండి. వాటిల్ని స్వామి రూపముగా భజించాలట. అంటే ఇవి కూడా భగవంతుని రూపములే అని భజించి మితముగా భుజించి ధ్యానించవలెను. నారద మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ పుండరీకాక్షుడు తన మాయచే సమస్త వస్తు సంతతులుగా అవతరించును. అన్ని వస్తు సంతతులు ఆయనే అయ్యా. సర్వజీవరాశుల చేష్టలుగా చరించును. అతని మాయను గూర్చి విచారణ చేసినచో లాభము లేదు. అతడి జగత్తు రూపమున ఏది చేయుచుండెనో దానిని వాని సంచారముగా హృదయమున ధ్యానము చేయవలెను. కనిపించు కార్యమును దేనిని చూచినను వాని మాయలో చిక్కుకొందువు. అందు దానిని చూడక వానిని చూడుము. అంతటా భగవంతుణ్ణి చూడవయ్యా అంటున్నాడు. దాన్ని చూడొద్దు అంటే ఏదో వస్తువు కనిపిస్తుంది, ఆ వస్తువును చూడొద్దు, భగవంతుణ్ణి చూడు. నీవు కూడా కార్యరూపమున చేయు పూజను వాడుగా ధ్యానించి వానిని స్మరింపుము. ఇట్లు మనస్సుతో, వాక్కుతో, దేహముతో చేయు పనులను వాని రూపముగా మనస్సున భావింపుము. ఆయన రూపాలుగా భావించాలయ్యా. ఇది ఏ భక్తి. ఇట్లు పూజించువారు వాని మాయచే పరాభవింపబడక వానిని సేవింతురు. ఈ రకంగా పూజించేవాళ్ళు ఆయన మాయచే పరాభవింపబడక ఆయన్ని సేవిస్తారయ్యా. ఇదే భక్తి అంటున్నాడండి నారద మహర్షి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను వానిని వేరుగా గౌరవింపకుము. వానిని వాడుగా ఆచరింపుము. వాని యందుండి అతడే నీకు కావలసిన దానిని సమకూర్చును. ఇట్టిదే నిరంతర భావము అనబడును. దీనివలన భక్తి యోగము సిద్ధించును. ధర్మార్థ కామమోక్షములైన ఇతర భావములందు వైరాగ్యము సిద్ధించును. ఇట్లు పూజించువాడు మాత్రమే మోక్షము కొరకు యత్నించువాడు. ఈ రకంగా పూజించాలి, అంతటా భగవంతుణ్ణి దర్శించాలి. ఇదే భక్తయ్యా. మనస్సుతో, వాక్కుతో, దోహముతో చేసేటువంటి పనులను వాని రూపములుగా మనస్సున భావించాలి అని మోక్షము కొరకు యత్నించేవాడు ఇట్లా పూజించేవాడు మాత్రమే అని నారద మహర్షి చెప్తూ ఉన్నాడండి. అని ఉపదేశించగా విని ధ్రువుడు నారదునకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, నారదుని మూర్తిగను వాని ఉపదేశముగను వాసుదేవుని తొలుత దర్శించెను. అంటే ఆయనకి నారద మహర్షికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడంటే మొట్టమొదట ఆ నారదుణ్ణే భగవంతుడిగా దర్శించాడు ధ్రువుడు. నారదుని మూర్తిగను వాని ఉపదేశముగను వాసుదేవుని తొలుత దర్శించెను. మొదట ఆయన ఉపదేశాన్ని, ఆయన మూర్తిని భగవంతుడిగా దర్శించాడు. కనుకనే సెలవు కూడా తీసుకొనకుండా నడిచిపోయెను. మహర్షులచే సేవింపబడుచు సకల సిద్ధులను వసగు మధువనమునకు పోయి
అచ్చట కూడా భగవంతుని పాదపద్మములనే దర్శించెను. ఆ రకంగా ధ్రువుడు మధువనములకు ఏగాడండి. మధువనమునకు వెళ్ళాడు. ఆ తర్వాత నారదుడు ఉత్తానపాదునకు ధ్రువుని గూర్చి తెలుపుట అనే అంశమండి. ఆ అంశంలోకి వెళ్తున్నాం మనం. ఈ నారద మహర్షి మళ్ళీ ఈ ధ్రువుని తండ్రి గారైనటువంటి ఉత్తానపాదుని దగ్గరికి వచ్చాడు. బ్రహ్మపుత్రుడగు నారదుడు ఉత్తానపాదుని కడకు వచ్చి పూజింపబడి సంప్రీతుడై ఉన్నతాసనమున కూర్చుండి అతనితో ఇట్లనెను. ఉత్తానపాదునితో చెప్తూ ఉన్నాడు. నీ మొగము వాడిపోయినది, మనస్సున ఏదో దిగులు పడుచున్నట్లున్నావు, కారణమేమి అని ప్రశ్నించెను. నారదునితో ఉత్తానపాదుడు ఇట్లనెను. ఉత్తానపాదుడు అంటున్నాడండి నారదుడితో, మహాముని, నా కొడుకు ధ్రువుడు వయస్సునకు 5 ఏండ్ల బాలుడే, కానీ పరమ వివేకశాలి. నేను వానిని నిర్దాక్షిణ్యముగా పరాభవించి తిని. అతడు దుఃఖించి తల్లితో కలిసి ఇల్లు వెడలిపోయెను. అతడు తల్లితో భయంకరమైన అరణ్యమున ప్రవేశించి అచట అలసి ఏమైపోయెనో, ఆకలి బాధచే పీడింపబడి వాడిపోయిన మొగముతో ఏ స్థితిలో తిరుగుచున్నాడో, భయంకరములైన సర్పములు, తోడేళ్ళు, ఖడ్గమృగములు మొదలగు జంతువుల నడుమకు పోయెనేమో, ఆ జంతువులు వానినేమి చేసి ఉండునో అని దుఃఖించుచున్నాను అన్నాడండి ఉత్తానపాదుడు. ఉత్తమ ప్రకృతి గల బాలకుడగు వానిని నా తొడపై కూర్చుండవలదని నిరాకరించి పలికితిని. ఆడుదానియందు మోహపడిన మనస్సు కల దుష్టుడను. ఉత్తానపాడు పాపం పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యో, నా కుమారుణ్ణి నిరాకరించానే, నా తొడపై కూర్చుండటానికి వలదని నిరాకరించాను అనుకుంటున్నాడండి. ఆ మాటలు విని నారదుడు ఉత్తానపాదునితో ఇట్లనెను. సకల దేవతల కిరీట రత్నకాంతులు ఆ రంగులు సోకుచున్న పాదపద్మములు గల శ్రీమన్నారాయణునిచే స్వయముగా స్వీకరింపబడి రక్షింపబడినవాడు నీ సుతుడు. అయ్యా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిచే స్వయంగా స్వీకరింపబడినవాడయ్యా నీ కుమారుడు, రక్షింపబడినటువంటి వాడు నీ కుమారుడు, కంగారు లేదు. సమస్త లోకములను వాని కీర్తిని వైభవమును స్తుతించు కాలము రాబోవుచున్నది. నారద మహర్షి సూచిస్తూ ఉన్నాడండి. లోకమంతా కూడా, సమస్త లోకాలు కూడా అతనిని కీర్తించి వైభవాన్ని స్తుతించే కాలం రాబోతోందయ్యా. వాని నడవడి అట్టిది, వానిని గూర్చి దుఃఖపడేదవేలా? అట్లాంటి కుమారుడిని కన్నావయ్యా నువ్వు, ఇంకెందుకు దుఃఖపడతావు? అతడు మహాత్ముడు. తాను చేసిన సత్కర్మ చేతనే లోకపాలకులకెవ్వరికిని అందరాని శాశ్వత పదమును పొందబోవుచున్నాడు. అనగా పరలోక సౌఖ్యములు మాత్రమే అని దిగులు పడకు. రాజ్య మహావైభవమును అనుభవించి ఎవ్వరూ ఎరుగని ప్రతాపముతో పరిపాలించును. అతడు నారాయణుని భక్తి ప్రభావమున తన రాజ్యమును కూడా పవిత్రము చేయును. అతడు నీ సుతుడు కనుక అతని ప్రభావము ఎరుగక బాధపడుచున్నావు. నీకు కుమారుడు కదయ్యా, నీ కొడుకు కాబట్టి నీకు అయ్యో నా కుమారుడు అనేటువంటి ఆ ఇదితో నువ్వు బాధపడుతున్నావు తప్పితే సామాన్యుడు కాడయ్యా నీ పిల్లవాడు. భక్తి ప్రభావమున నారాయణుని రాజ్యము అంటే తన రాజ్యం అంటే నారాయణునిపై అతనికి ఉన్నటువంటి భక్తి, ఆ భక్తి ప్రభావంతో రాజ్యాన్ని కూడా పవిత్రం చేస్తాడయ్యా. అతడు సద్గుణ మహాసముద్రుడగుట వలన నీ కీర్తి కూడా లోకములయందు ఆకల్పాంతము నిలబడును. అతడు మరలా నీ నగరమునకు తానే తిరిగి వచ్చును, దుఃఖపడకు, మళ్ళీ వస్తాడయ్యా, కంగారు పడవాకు అని చెప్తున్నాడండి నారద మహర్షి. ఇట్లు నారదుడు పలికిన పలుకులు విని మనస్సున నమ్మకము కలిగి ఉన్నను ఉత్తానపాదుడు పుత్రుని గూర్చియే నిరంతర ధ్యాసలో రాజ్యమును కూడా
పూజ్యభావముతో నిర్వహింపలేకపోయెను. పాపం కుమారుడు గురించి దిగులు పెట్టుకున్నాడండి. చెప్పాడు నారద మహర్షి. మనసులో నారద మహర్షి చెప్పింది విన్నాడు, నమ్మకం లేకపోలేదు. నమ్మకం ఉంది నారద మహర్షి చెప్పిన దాని మీద. తిరిగి వస్తాడయ్యా దుఃఖపడవాకని చెప్పాడుగా, ఉంది, నమ్మకం ఉంది. అయినా సరే పాపం కుమారుడు కదండి, 5 ఏళ్ల పిల్లవాడు కదండి. ఆ పిల్లవాడి గురించే నిరంతర ధ్యాసలో రాజ్యమును కూడా పూజ్యభావముతో నిర్వహింపలేకపోయెను. ధ్రువుని తపస్సు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ధ్రువుడు ప్రయాణము చేసి మధువనమునకు చేరుకొనెను. నారదుని ఉపదేశం విన్నాడండి. నారద మహర్షికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. చక్కగా ప్రయాణము చేసి మధువనం చేరుకున్నాడు. ఆ ప్రదేశము యొక్క పవిత్రతను గూర్చి మునులు, దేవతలు, యోగీంద్రులు కూడా వేడుకపడి వర్ణింతురు. వేడుక చాలా సంతోషంగా వర్ణిస్తారటండి మునులు, దేవతలు, యోగీంద్రులు కూడా. అలాంటి ప్రదేశం అండి అది. సామాన్యమైనటువంటిది ఆ మధువనం అంటే. అచ్చట మేఘములు ఎప్పుడునూ వర్షించుచునే ఉండును, వాయువులు వేగవంతములై వీచుచునే ఉండును, సామాన్యులు భరింపలేరు. ఎన్నో పుణ్యములు చేసిన తపస్విజన శ్రేష్ఠులకు అది నివాసముగా సమకూరును. ధ్రువుడు అచ్చట నివాసం ఏర్పరచుకొని తపస్సు ప్రారంభించెను. అనుదినము యమునా నదిలో స్నానము చేసి నియమ జీవితము కలవాడై చిత్తమును కూడదీసుకొని సర్వేశ్వరుని ధ్యానము చేయుచుండెను. ధ్యానము తీవ్రము కాగా నిరంతరత్వమున దేహమునకు అన్నపానీయముల ఆవశ్యకత క్రమముగా తగ్గెను. ధ్యానం తీవ్రమైందటండి. ఆ తీవ్రమయ్యే కొద్దికి ఏమైంది? దేహమునకు అన్నపానీయముల ఆవశ్యకత క్రమముగా తగ్గెను. దానిని అనుసరించి అతడు ఆహార నియమము చేసెను. మొదటి మాసమున 3 నాళ్లకొక మారు వెలగపండ్ల గుజ్జు, రేగుపండ్ల గుజ్జు పారణము చేసెను. హరిధ్యానము మరియు చిక్కనయ్యను. 2వ మాసమున 6 దినములకొకమారు ఎండుగడ్డి పరకలు, ఎండుటాకులు భక్షించి విష్ణువును ధ్యానించెను. 3వ మాసమున 9 దినములకొకమారు జలములను గ్రోలెను. 4వ మాసమున ప్రాణాయామముచే శ్వాసను జయించి 12 దినములకొకమారు వాయుభక్షణము చేసెను. చూడండి, క్రమంగా ఆహారాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడు. చివరికి ఏంటండి, 12 రోజులకు ఒకసారి వాయుభక్షణం చేశారటండి. 5వ మాసము నుండి మనస్సునకు అలసట లేక శ్వాస లేనివాడై ఒంటికాలిపై నిలిచి నారాయణ ధ్యానమున లీనమై అచేతనమైన శిలవలే 1 మాసము నిలబడెను. ఒంటికాలు మీద 1 నెల అట్లాగే నిలబడ్డాటండి. నారాయణ ధ్యానమున లీనమైపోయాట. అచేతనమైన శిలవలే అట్లా ఉన్నట్టండి 1 నెల రోజుల పాటు. పంచభూతములకు, ఇంద్రియములకు ఆశ్రయమైనది హృదయము. అది ఇంద్రియార్థముల నుండి వేరై నిలిచెను. మహత్తు, అహంకారము మొదలగు తత్వములకు నివాసమైనది ప్రధానమనబడు మూల ప్రకృతి. దానికి ఆధారభూతుడు పురుషుడుగా ఉన్న జీవుడు. వానికి ఆధారభూతుడు పురుషునకు అతీతుడైన శాశ్వత పరబ్రహ్మము. వానికి నిలయమై అతని హృదయము నిలిచెను. ఇది ఇంద్రియార్థముల నుండి వేరే నిలిచెను అంటే ఆ ధ్రువునిలో ఏం జరిగింది చెప్తూ ఉన్నారు. ఈ హృదయము ఏమైంది? ఇంద్రియార్థముల నుండి వేరే నిలిచిందండి. సరే, మహత్తు, అహంకారము మొదలగు తత్వములు ఉన్నాయి కదండి. ఆ తత్వములకు నివాసమైనది ప్రధానమనబడేటువంటి మూల ప్రకృతి. దానికి ఆధారభూతుడు పురుషుడుగా ఉన్నటువంటి జీవుడు. ఆ జీవుడికి ఆధారభూతుడు ఎవరు? జీవుడికి ఆధారభూతుడు పురుషుడికి అతీతుడైన శాశ్వత పరబ్రహ్మం భగవంతుడు. కనుక అటువంటి భగవంతుని వానికి నిలయమైన అతని హృదయము వానికి నిలయమై అతని హృదయము నిలిచెను. ఆ భగవంతుడికి
ఈ ధ్రువుడి హృదయము నిలయమైందటండి. ఆయనకి నిలయమై అతని హృదయము నిలిచెను. అందు మిగిలిన తత్వములు ధ్యానమున కరగిపోయెను. ఇంకా వేరేదేమీ లేదు. అంతా ఇదిగో భగవంతుడే. ఆయన హృదయంలో నిలిచాడు భగవంతుడు. హరికన్నా అన్యమెరుగుని చిత్తమేర్పడి హరియందు సమర్పింపబడిన ఆ చిత్తమందలి 3 లోకములను కంపించిపోయెను. హరికన్నా అన్యమెరుగుని చిత్తం ఏర్పడింది కదండి. కనుక హరియందు సమర్పింపబడిన ఆ చిత్తమందలి 3 లోకములు కూడా కంపించిపోయినాయి. ఒక పాదము నేల మోపి నిలుచున్న వేళ ఆ బాలుని బొటన వ్రేలి తాకిడిచే సర్వము కంపించెను. ఈయన హృదయంలో ఎవరున్నారు? భగవంతుడున్నాడు. కనుక ఒక పాదమే నేల మీద మోపి ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ బాలుని బ్రొటన వేలి తాకిడికి సర్వము కంపించిందటండి. సర్వము కంపించడం అంటే లోకములు, భూతలము ముందు భూమి కంపించింది. ఆ తర్వాత భూతలము సగము వంగిందటండి. గుండ్రని ఆకాశం ఏర్పడెను. చిక్కని మదజలధారలతో వారింప ఎదురులేని దిగ్గజములు భరింపలేక ఒక మారు కుడివైపునకు మరి ఒక మారు ఎడమ వైపునకు అడుగడుగున ఒత్తిగిల్లుచున్నవి. భూగోళము సముద్రమునందు నావవలే కుడి ఎడమలకు హుర్రూ తలూగుచుండెను. భూగోళమునకు మొట్టమొదటగా ఉత్తర దక్షిణాయన గతులు ఏర్పడెను అంటున్నారు మాస్టారు. భూగోళములో ఈ రకంగా కంపిస్తూ ఉన్నదంటే అర్థం ఏంటంటేట, భూగోళమునకు మొట్టమొదటగా ఉత్తర దక్షిణాయన గతులు ఏర్పడెను అంటున్నారు. ఎందుకని? ఈ ధ్రువుడు ఈ రకంగా తపస్సు చేస్తుంటే భూతలము సగం వంగింది. చిక్కని మదజలధారలతో వారింప ఎదురులేని దిగ్గజములు భరింపలేక ఒక మారు కుడివైపునకు మరొక మారు ఎడం వైపునకు అడుగడుగున ఒత్తిగిల్లుచున్నవి అని అన్నారు కదండి. అంటే అర్థమేంటి? మొట్టమొదటగా ఉత్తర దక్షిణాయన గతులు ఏర్పడ్డాయి భూమికి. ఈ ధ్రువోపాఖ్యానము మన భూగోళమునకు ధ్రువములు ఏర్పడు కథా. చాలా స్పష్టంగా చెప్తున్నారండి మాస్టారు. భూగోళానికి ధ్రువాలు ఏర్పడాలి. ఆ భూగోళానికి ధ్రువాలు ఏర్పడే కథేనయ్యా ఈ ధ్రువోపాఖ్యానము. అతడు అనన్య దృష్టిని సాధించి ఈ భూమిపై చరాచర దేహదారులలో అంతర్యామి అయిన నారాయణునియందు తన జీవితము సమర్పణ చేసి భూగోళమున అంతర్యామి అయ్యను. ఒక్కడై నిలబడెను. అతని భారముచే భూమి అటు ఇటు వణకెను. అతడు ఈశ్వరునితో అభేద స్థితి పొందగా అతడు కదిలినప్పుడెల్లా లోకములన్నీయూ కదిలిపోయెను. చూచుటకు భయంకరమైన విపద్దశ ఈ విధముగా లోకమునకు సంభవింపగా గమనించి లోకపాలకులందరూ లోకశరణ్యుడైన నారాయణుని దరి చేరిరి. అందరూ మళ్ళీ వెళ్ళారు. అమ్మో, భయపడ్డారు వాళ్ళందరూ కూడా. లోకపాలకులందరూ లోకశరణ్యుడైన నారాయణుని దరి చేరిరి. సమీపించి అంజలులు ఘటించి ఇట్లనిరి: శ్రీహరి, నీవు సకల చరాచర జీవములకు శరీరధారివి. వారు ధరించిన శరీరములన్నీయు నీ శరీరములే అని ఇంతవరకు నమ్ముకొని ఉంటిమి. ప్రాణగతులు నిరోధింపబడుట మేము ఇది వరకు ఎరిగినది కాదు. ఏమి జరుగుతున్నదో మాకు బోధపడుట లేదు. మేమందరము గమనక లేనివారమై మరలా నీ చరణములే శరణని వచ్చితిమి. ఈ లోకముల విపత్తును హరించి కాపాడుము అని దేవతలందరూ వెళ్ళి నారాయణుని ప్రార్థించారండి. ఇట్లు దేవతలు విన్నవించుకొనగా నారాయణుడు వారితో ఇట్లనెను. అప్పుడు నారాయణుడు ఆ దేవతలతో అంటూ ఉన్నాడండి: ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు నన్ను మొట్టమొదటగా ఈ విధమైన ధ్యానము చేయుచున్నాడు. విశ్వరూపుడనైన నాయందు తన చిత్తము ఒకటిగా చేసి తపస్సు చేయుచున్నాడు. చూడండి, భగవంతుడు విశ్వరూపుడు కదండి, విశ్వమంతా ఆయనే.
కనుక విశ్వరూపుడైన భగవంతుడి యందు ఈయన తన చిత్తాన్ని ఒకటి చేశాడు. అంటే ఈయన లేడు, భగవంతుడి యందు భగవంతుడికి తన చిత్తాన్ని ఒకటిగా చేసేసాడనమాట. ఒకటిగా చేసి తపస్సు చేయుచున్నాడు. అంటే అర్థమేంటి? అప్రయత్నముగా అతడును విశ్వరూపుడుగా ఉన్నాడు. అతను కూడా విశ్వరూపుడైపోయాడండి. అతను కూడా విశ్వరూపుడుగా ఉన్నాడు అప్రయత్నముగా. ఎందుకని? భగవంతునితో తాదాత్మ్యం చెందాడు. నా యందు తన చిత్తము ఒకటిగా చేసి తపస్సు చేయుచున్నాడు అన్నాడు భగవంతుడు. అప్రయత్నముగా అతడును విశ్వరూపుడుగా ఉన్నాడు. మాస్టర్ చెప్తూ ఉన్నారు, భూమి యందు అంతర్యామిత్వము వానికి సిద్ధించెను. అంతర్యామిత్వం సిద్ధించింది ధ్రువుడికి. అంటే అంతటా నిండి ఉన్న భగవంతుడి ఆ స్థితి ఏదో అది సిద్ధించిందండి ధ్రువుడికి. పూర్వము తపస్సు చేసిన వారందరూ కోరికలు కోరియో నారాయణుని కోరియో తపస్సు చేయుట వలన వారి చిత్తము నారాయణుని యందు ఒక భాగముగా మాత్రమే ఉండెను. పూర్వం కూడా తపస్సులు చేశారు, ధ్రువుడే కాదు. కానీ వాళ్ళు కోరికలు కోరో లేదా నారాయణుని కోరియో భగవంతుని కోరో తపస్సు చేశారు. వాళ్ళ చిత్తము నారాయణుని యందు ఒక భాగముగా మాత్రమే ఉండెను. కానీ ధ్రువుడు తన చిత్తమును నారాయణుని యందు ఐక్యము చేసి తన చిత్తాన్ని భగవంతుడి యందు ఐక్యం చేశాడండి. అది ఇక్కడ ప్రత్యేకత. ధ్రువుడు తన చిత్తమును నారాయణుని యందు ఐక్యము చేసి అదే తపస్సుగా నిలబడుట వలన అతనికి అంతర్యామిత్వము సిద్ధించినది. అతడు శ్వాసను నిల్పుట వలన మీ అందరకు ప్రాణ నిరోధమైనది. అతని తపస్సు మాన్పించెదను. అతనికి అంతర్యామిత్వం సిద్ధించడం వల్ల ఏమైంది? అతడు శ్వాసను నిలిపేసరికి వీళ్ళందరికి కూడా ప్రాణ నిరోధమైంది. అంతటిలో ఉన్నవాడే కదా అంతర్యామంటే. కనుక అతడు శ్వాసను నిలుపటం వలన మీ అందరకు ప్రాణ నిరోధమైంది. అతని తపస్సు మాన్పించెదను అంటున్నాడు శ్రీమన్నారాయణుడు. మాస్టర్ చెప్తున్నారు, ధ్రువుడు నారాయణునితో అంతర్యామిత్వమందినను తపస్సును లక్షణము వేరుగా అవలంబించుచున్నాడు కనుక నారాయణుడు వానికి అతీతుడు. అతని తపస్సును మాన్పించుటకు స్వామిత్వము తన యందుండును. అతని తపస్సు మాన్పించడానికి స్వామిత్వం అంటే అధికారం ఎవరి మందు ఉంటుంది? భగవంతుడి యందు ఉంటుంది, నారాయణుని యందు ఉంటుంది. ఇంకా చెప్తున్నాడండి శ్రీమన్నారాయణుడు, భయపడక మీరందరూ మీ నివాసములకు పొండు అని ఆజ్ఞాపింపగా వారు మరలా నమస్కరించి స్వర్గమునకు పోయిరి. విష్ణువు గరుడవాహనుడై తన దాసుడైన ధ్రువుని చూచు వేడుకతో బయలుదేరి మధువనమునకు వచ్చెను. ధ్రువుని మనస్సున నిండి ఉన్న తాను మెరపు మెరిసినట్లు వాని ఎదుట నిలబడెను. ధ్రువుని మనస్సులో ఉన్నటువంటి స్వామి మెరపు మెరిసినట్లుగా అదిగో వాని ఎదుట నిలబడెను అని అంటున్నారు. వెంటనే వాని మనస్సున మాయమయ్యను. ఆయన ధ్రువుడికి సాక్షాత్కరించాడు, వానికి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు మనస్సులో ఉన్నవాడు మాయమయ్యాడు. దీనికి మాస్టర్ చెప్తున్నారండి, గరుడ వాహనమునెక్కి మధువనమునకు వచ్చినది ధ్రువుని మనస్సు నుండి ఈవలకే గాని దూరము నుండి దగ్గరకి కాదు. గరుడ వాహనారూఢుడై వచ్చాడంటే ఆ మనస్సులో నుండి బయటకు వచ్చాడు అంతే, అంతేగాని ఎక్కడో దూరం నుంచి దగ్గరికి కాదు. యోగ తీవ్రమైన ధ్రువుని బుద్ధి నారాయణుని కన్నా వేరుగా ధ్రువునకు జ్ఞప్తికి వచ్చెను. ఇప్పటిదాకా తాదాత్మ్యంలో ఉన్నాడు కదండి, అంటే భగవంతుడితో ఒకటిగా ఉన్నాడు, ఐక్యం చెందాడు అని చెప్పారుగా. యోగ తీవ్రమైన ధ్రువుని బుద్ధి నారాయణుని కన్నా వేరుగా ధ్రువునకు అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. వెంటనే ధ్రువుడు కన్నులు తెరచి అదే మూర్తిని వెలుపల దర్శించెను. కన్నులు తెరిచి అదే మూర్తిని బయట చూశాడు. అంటే అర్థమేంటి? నక్షత్ర గ్రహతారకాది గోళములతో కూడిన ఆకాశమును నారాయణునిగా దర్శించెను. కన్నులు తెరిచి బయటికి చూసేసరికి ఆ చక్కగా ఆకాశం కనిపించింది.
నక్షత్ర గ్రహతారకాది గోళములతో కూడిన ఆకాశము, ఆ ఆకాశాన్ని నారాయణుడిగా దర్శించాడండి. అంతర్యామిత్వములో ఉన్నాడు కదండి. ఆనంద భాష్పములు, పులకాంకురములు, తొట్రుపాటు కలిగెను. కన్నులతో విష్ణుని రూపమును త్రాగుచున్నట్లు చూచెను. తన ముఖముతో వాని ముఖము చుంబించుచున్నట్లు చూచెను. అంటే అర్థం ఏంటండి? తన ముఖముతో వాని ముఖాన్ని చుంబిస్తున్నట్లుగా చూచాట. అంటే తన ముఖము ముద్ర తన ఎదుట ఆకాశమున కలదు కదా, దానినే దేవుని ముఖముగా దర్శించెను. ఆకాశములో తన ముద్ర అదే దేవుని ముఖంగా దర్శించాడు. తన భుజములతో కౌగిలించుకొనుచున్నట్లు నమస్కారము చేసెను. అంటే ఆకాశము అనే దేవుడుగా నమస్కరించుచున్నప్పుడు ఆకాశము కౌగిలింపబడును కదా అంటున్నారు మాస్టర్. ఇట్లు దండ ప్రణామము చేసి అంజలి ఘటించి స్తోత్రము చేయ నిశ్చయించెను. చేయుట సాధ్యపడలేదు. భగవంతుడిని స్తోత్రం చేద్దామనుకుంటే 5 ఏళ్ల పిల్లవాడు, ఆయన సంస్కృతం వస్తుందా ఏమొస్తుందండి? నిశ్చయించెను, కానీ చేయుట సాధ్యపడలేదు. దీనికి మాస్టర్ చెప్తున్నారు, తన మనస్సు మొదలుగా నారాయణుని యందు ఉన్నది కనుక తాను వేరుగా స్తోత్రము చేయలేకపోయాను. అంతా ఆయనలో ఉన్నటువంటి వాడు, ఆయనలో ఐక్యమైనటువంటి వాడు ఇంకా వేరుగా స్తోత్రం ఎట్లా చేస్తాడండి? చేయలేకపోయెను అంటున్నారు. దేవుడు అంతర్యామి కనుక ధ్రువుని తలంపును గుర్తించెను. వేదమయమైన తన శంఖముచే బాలుని కపోలము స్పృశించెను. వెంటనే జీవుని ఈశ్వరుని వేర్వేరుగా గమనించు జ్ఞానము ధ్రువుని యందు ఆవిర్భవించెను. ఆయనలోనే కలిసిపోయినటువంటి వాడు ఇంకా విడిగా స్తోత్రం ఎక్కడ చేయగలడు? చేయలేడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు వేదమయమైన తన శంఖముచే బాలుని కపోలమును స్పృశించట, అప్పుడు జీవుని ఈశ్వరుని వేర్వేరుగా గమనించు జ్ఞానము ధ్రువుని యందు ఆవిర్భవించిందటండి. భక్తిభావము స్థిరమయ్యను అంటున్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, జీవుడు ఈశ్వరుని కన్నా వేరు కాదు. జీవుడు ఈశ్వరుడు వేరండి, వేరు కాదుగా. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటోంది అదేగా. భగవంతుడు వేరు, జీవుడు వేరు కాదండి, ఇద్దరూ ఒకటే. జీవుడు ఈశ్వరుడి కన్నా వేరు కాదు, భగవంతుడి కన్నా వేరు కాదు జీవులు. బాగుంది. అయితే చూడండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనము ఫాలో అవ్వాలి. వేరు కాదు అను స్ఫురణయే వేరుగుటకు కారణము. జీవుడు వేరు కాదు, జీవుడు భగవంతుడు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు అంటున్నామంటే దాని అర్థం ఏంటండి? వేరు కాదు అనేటువంటి స్ఫురణ వచ్చిందంటే వేరేనే కదా, వేరగుటకు కారణమే కాదు. వేరు కాదను స్ఫురణయే వేరగుటకు కారణము. నిజముగా వేరు కాకున్నచో వేరు కాదను భావము కలుగదు. నిజంగా వేరు కాకుండాతో కలిసిపోయిన వాళ్ళకి వేరు అనేటువంటి భావం అసలు ఎందుకు వస్తుందండి? అసలు ఆ టాపిక్కే రాదు, ఆ ప్రశ్నే రాదు కదా. నిజముగా వేరు కాకున్నచో వేరు కాదను భావము కలుగదు. నారాయణుని గూర్చి నారాయణునకు కలుగదు కదా. ఇప్పుడు మనల్ని గూర్చి మనకి నేను నాకన్నా వేరు కాదు, నేను వేరు కాదు అనిపించదు కదండి. అట్లాగే అతనిలో కలిసిపోయినప్పుడు అతడు కూడా నారాయణుడే అవుతాడు. అప్పుడు నారాయణుని గురించి నారాయణునకు నేను వేరు కాదు అనే భావం కలగదు కదండి. వేరు కాకుండి వేరు కాదను భావము కలిగి ఆ భావము వలన వేరగుట సృష్టిలీలా. వేరు కాకపోయినా కూడా వేరనేటువంటి భావం కలిగి ఆ భావం వలన వేరవటం అనేటువంటిది ఇది సృష్టి లీల అంటున్నారు. అంటే జీవుడు ఎప్పుడూ భగవంతుడి కన్నా వేరు కాదు. కానీ ఏం చేస్తూ ఉంటాం? అసలు విషయం ఏంటి? వేరు కాదయ్యా, భగవంతుడి కన్నా వేరు కాదు. కానీ వేరు కాదు అనేటువంటి భావం కలిగి వేరు కాదు అనేటువంటి భావం కలిగి ఆ భావం వలన వేరవుతూ ఉంటామంటే వేరే అవుతూ ఉంటాం. ఇది సృష్టి లీల అంటున్నారు మాస్టర్. అది లేనిచో జీవుడు దేవుని ఆరాధించుట ఉండదు. కనుక అట్టి వివేక స్ఫురణము శంఖస్పర్శ వలన కలిగెను. స్పర్శ జ్ఞానము వలన బాహ్యస్మృతి కలుగుట సహజము
ఎప్పుడైనా మనము టచ్ చేసే ధ్యానం చేసుకునేవాడిని మనము టచ్ చేసామనుకోండి, అప్పుడు బాహ్యస్మృతి వస్తుంది అతనికి. స్పర్శ జ్ఞానము వలన బాహ్యస్మృతి కలుగుట సహజము. మరియు నారాయణుని శంఖము ఆకాశమున శబ్దగుణమును పుట్టించును. శంఖంతో స్పృశించాడు. వేదమయమైన శంఖముతో బాలుని కపోలాన్ని స్పృశించెను అంటే అర్థమేంటి? నారాయణుని శంఖమది సామాన్యమైనటువంటిదా? అది ఆకాశమున శబ్దగుణమును పుట్టించును. జీవుడు శబ్దస్వరూపుడై వేరుగా ఉచ్చరింపబడును. అతని శంఖము పాంచజన్యము. స్వామి శంఖం ఏంటండి? పాంచజన్యము అనగా 5 ప్రాణములను కలిగించి వాని నుండి శబ్దముగా వ్యక్తమగును. భగవంతుని సర్వలోకములలో వ్యాపించిన వాడుగా ఎరిగి ఆ వ్యాపియే అతని కీర్తిగా ధ్రువుని వాక్కున ప్రతిపాదింపబడెను. దానితో శబ్దము స్తుతి రూపమై అందించెను. అది ఏ వేదము అదండి. భగవంతుడు సర్వలోకంలో వ్యాపించినటువంటి వాడు కదండి. అది తెలిసి ఆ వ్యాప్తి ఏదైతే ఉందో ఆ వ్యాప్తినే అతని కీర్తిగా ధ్రువుని వాక్కును ప్రతిపాదించబడింది. అంటే అంతటా వ్యాపించినటువంటి భగవంతుడున్నాడు. అగో అంతటా వ్యాపించాడు స్వామి అనేటువంటి ఆ కీర్తి ఉంది కదా భగవంతుడికి. అది ధ్రువుని వాక్కున ప్రతిపాదింపబడింది. దానితో శబ్దము స్తుతి రూపమై స్పందించెను. అది ఏ వేదము. అతడు వేదాత్మకములైన తన వాక్కులతో ఇట్లని స్తుతించెను. అప్పుడు ధ్రువుడు స్తుతిస్తూ ఉన్నాడండి పరమాత్మను, భగవంతుణ్ణి. ఏమని స్తుతించాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.